పెళ్లి కుమారుడు మనల్ని ఎదుర్కోవటానికి మధ్యాకాశంలోనికి వస్తూ ఉన్నాడు. నీవు ఆయనను ప్రక్కన ఉండాలి అని అంటే మీ పాన్పు ఎలా ఉండాలంటే నిష్కల్మషమైనదిగా ఉండాలి. అంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో పాపము లేనటువంటి వారిగా ఏదేను తోటలో ప్రారంభించబడిన వివాహ వ్యవస్థ పరలోకములో పెళ్లి కుమారుడైనటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారితో పెళ్లి భారీగా సంఘము వధువు ఎవరైతే ముడతైన మచ్చైన కలంకమైన లేని పరిశుద్ధమైన సంఘముగా పేతురు రాసినట్లుగా ఎవరైతే ఏ సంఘం అయితే ఉంటుందో ఆ సంఘము సార్వత్రిక సంఘం, డినామినేషన్లతో సంబంధము లేదండి. యేసు రక్తంలో కడగబడిన వారిగా పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి లోకంలో ఎవరైతే తమ పవిత్రతను కాపాడుకుంటూ దేవునికి ఇష్టమైన వారిగా బ్రతుకుతూ వారి పరిశుద్ధతను కాపాడుకుంటూ నిలువరమైన పట్టణం ఇక్కడ మనకు లేదు. ఇక్కడుందా నిలువరమైన పట్టణం? పరలోకము మన పట్టణం, మన దేశం పరలోకం ప్రియులారా.